ఇక ఊరూరా పూల సింగిడి. బతుకమ్మ పండుగలు స్టార్ట్ అయినట్టే బతుకమ్మ పండుగలు ఊరూరా వాడవాడన గల్లీ గల్లీన ఆడవాళ్ళు అమ్మమ్మలు అందరూ తాతమ్మలు అందరూ కలిసి బతుకమ్మని ఆ పూలు అవన్నీ తెచ్చి ఒక్కొక్క పువ్వు తెచ్చి బతుకమ్మగా పేర్చి పండగ వాతావరణం అయితే స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. అయితే మానవ అనుబంధాన్ని సంబరం చేస్తుంది ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగని రాష్ట్రంలో భాద్రపద అమావాస్య నుంచి 9 రోజుల పాటు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ సద్దుల పండుగ దసరాకి 2 రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మని రాష్ట్ర పండుగ నిర్వహిస్తున్నారు. రంగురంగుల పూలను పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పుడు కొడుతూ ఒక లయతో అడుగులు వేస్తూ వలయంగా తిరుగుతూ పాటలు పాడుతారు మన వాళ్ళు. అయితే బొడ్డమ్మతో మొదలు ఎంగిలిపూ బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానిదే. 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మని నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జనం చేసే ఇది తరతరాలుగా వస్తూనే ఉంది. అయితే నాటి నుంచి నేటి వరకు ఎలా ఉంది బతుకమ్మకు సంబంధించి ఒకసారి విశ్లేషిద్దాం. బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో అనే సాగే పాటల్లో మహిళల తమ కష్టసుఖాలను, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం మొదలైనవి ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. గత 1000 ఏళ్లుగా బతుకమ్మను తెలంగాణలో ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. ఎన్నో చరిత్రలు, పురాణాలు మేళవిస్తారు. ఎన్నో చారిత్రక పాటలు పాడుతారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. నవాబుల, భూస్వాముల పెత్తందారితనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. ఇది బతుకమ్మ ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమవుతుందా? నవాబులు, భూస్వాములు పెత్తందారితనంలో నలిగిపోయిన తెలంగాణ సమాజం, తెలంగాణ గ్రామీణ సమాజం ముఖ్యంగా ఇప్పుడు చాకల ఐలమ్మయ్య కానీ వీళ్ళందరూ ఎవరి మీద పోడారు? బ్రిటిష్ వాళ్ళ మీద కాదు కదా. ఇంకో వీళ్ళు రెడ్డిలు, నా పెత్తందారితనం ఉండే అప్పట్లో నవాబులు దానికి సంబంధించి ఆ భూస్వామి పెత్తందారితనం మీద కొట్లాడిరు. అంటే ముఖ్యంగా రెడ్డిలు, దొరలు, వెలము వీళ్ళ మీద పోరాడిరు. ఈ బతుకమ్మ ఎందుకు వచ్చింది అనుకుంటాం. అందుకే వారి అకృత్యాలను నలిగిపోయినా వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న మహిళలు ఎంతోమంది. వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. వాళ్ళకు ప్రతీకగా బతుకమ్మ వచ్చింది. ఆ బతుకమ్మ పండగ వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మ లేదా బతుకమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. ఇలా చదువుతుంటే ఒళ్ళు గుగ్గురు పరుస్తుంది, గూస్ బాంబ్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఎంత నలిగిపోయిందో ఆ సమాజం అప్పట్లో, ఎంత దారుణాతి మానసిక వేదన, శారీరక వంచన, వీటన్నిటికీ వేదనకు గురైన సమాజం తెలంగాణ సమాజం, మహిళా సమాజం. ఈ దొరల భూస్వామి పెత్తందారి వ్యవస్థ, నవాబు అప్పట్లో ఉన్న నవాబు సంబంధించి వాళ్ళ దాడులకి నలిగిపోయిన సమాజం బతుకమ్మ అని తన తోటి మహిళలు, చనిపోయిన మహిళలకు ఉద్దేశించి పాడిన పాటలే ఈ బతుకమ్మ పాటలు అంటూ ఈ బతుకమ్మ పాటలు పాడుకుంటూ అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర విశిష్టమైనది. ఉద్యమ సందర్భంలో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు అక్కడ భూస్వామి పెత్తందారుల్లో వెలమలు కూడా ఉన్నారు. ఆ వెలమే ఇప్పుడు ఆ బతుకమ్మని అంటే వెలమ సంబంధించిన కుటుంబాలే ఒకప్పుడు ఆ మహిళలు, రెడ్డిలు, వెలమలు, దొరలు చాలామంది వీళ్ళంతా మహిళల మీద దాడులు చేసిరు. మళ్ళీ వాళ్ళే ఆ బతుకమ్మ పండుగని హైలైట్ చేసిరు. ఇది తెలంగాణ సమాజాన్ని గ్రహించాలి. ఇప్పుడు బతుకమ్మ ఆడేది కూడా అందరు మహిళలు ఆడుతున్నట్టు కనిపిస్తుంది, కానీ
ఒకప్పుడు కొంతమంది ఆడేవాళ్ళు, కొంతమందిని ఆడనేయకపోయేవాళ్ళు. అది దానికో చరిత్ర, దానికొక రంకుతో కూడిన బొంకు కథలు అల్లేవారు. అది అందరికి తెలిసిందే. అయితే బతుకమ్మ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అయితే ఒక్కొక్క రోజు ఒక్కోలా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఫస్ట్ ఎంగిలి పూల బతుకమ్మ, మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రమాస అని అంటారు. నువ్వులు, బియ్యపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. ఇది ఆడవాళ్ళు, నలిగిపోయిన ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళు ఆడుకునే ఆట పాట బతుకమ్మ. తెలంగాణ సమాజంలో నలిగి నశించిపోయిన మహిళా సమాజం కోసం మహిళలు ఇచ్చే హారతి బతుకమ్మ. అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. అంటే మహిళలకే సమర్పించుకునేది. ముద్దపప్పు బతుకమ్మ మూడో రోజు విదియ నాడు అమ్మను ముద్దపప్పు బతుకమ్మగా కొలుస్తారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు. ఇక్కడ ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మ అంటే అప్పుడులో మరణించిన ఒక్కొక్క మహిళకు సంబంధించి వాళ్ళ వర్ణాలు, రకాలు ఎలా పెట్టుకున్నారో ఆ మహిళలు కూడా అలాంటి వాళ్ళే కాబట్టి ఆ విధంగా ఇన్ని విధాలుగా బతుకమ్మ పండుగ చేసుకుంటారు. రోజు వాళ్ళని కొలుచుకుంటారు ప్రతి ఏడాది. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అంటే అద్భుతంగా ఉందన్న చూడడం కన్నా ఇక్కడ దరిద్రం ఏంటంటే సమ్మక్క సారక్క వాళ్ళ ప్రాణత్యాగం, వాళ్ళు కూడా ఈ సమాజంలో ప్రాణాన్ని వదులుకున్నారు. వీళ్ళ వల్లనే వాళ్ళు అగ్రకుల పెత్తందారి భూస్వామి వ్యవస్థ. ఇంకా చెప్పుకోవాలంటే, ఇంకా క్లోజ్ చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు, కానీ వద్దు, ఆ పదాలు చాలు. వాళ్ళ వల్లనే వాళ్ళు దేవతలకు పిలిచారు. మళ్ళీ వాళ్ళ వల్లనే ఈ బతుకమ్మ అనే పండుగ మహిళలు నశించారు. అది కింది స్థాయి కులాలకు సంబంధించిన మహిళలు చంపబడ్డారు. వాళ్ళ ద్వారా నలిగిపోయిన మహిళా సమాజం వాళ్ళకు సంబంధించి పండుగ చేసుకున్నారు. ఆ పండుగ ఈ పండుగ. ఇక నానబియ్యం బతుకమ్మ నాలుగో రోజున నానబియ్యం బతుకమ్మ పేరుస్తారు. నానవేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం పెడతారు. అట్ల బతుకమ్మ ఐదో రోజు బతుకమ్మని అట్ల బతుకమ్మ. బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. ఇక ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తుంది. బతుకమ్మ సంబరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చాలా ఘనంగా ఉన్నాయి. ఈసారి అయితే గిన్నీస్ రికార్డ్ నెలకొల్పాలని వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రారంభ వేడుకను చారిత్రకగా 1000 స్తంభాల గుడి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.